హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. రైల్వే శాఖలోని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ అలాగే నియామకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, అలాగే జాగ్రఫీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే జాతీయం కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అండ్ అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా చదువుకోవచ్చు. ముందుగా టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, అకౌంట్స్ ఆఫీసర్కి అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే మెన్షన్ చేశారండి. మల్టీ జోన్ వైజ్గా సెలెక్షన్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే జోన్ల వారీగా ఏ జోన్లో ఎవరు క్వాలిఫై అయ్యారో, ఎవరు సెలెక్ట్ అయ్యారనేటువంటి లిస్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని పీడిఎఫ్ సెర్చ్లో ఎంటర్ చేసి దాన్ని సెర్చ్ చేసినట్లయితే ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు చేపడతాము. కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జీవో 46పై నిర్ణయం తీసుకుంటున్నాము అంటూ సబ్ కమిటీ వెల్లడి చేసింది. అంటే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన అయితే చేయడం అయితే చూడవచ్చు. ఇదే న్యూస్ని మరొక పత్రికలో ఈ విధంగా ప్రచురించారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు, జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాము. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారము అసెంబ్లీలోని సిఎల్పి ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఉద్యోగ ఖాళీలను గుర్తించి మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తామని, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని కొందరు ధర్నాలు చేస్తున్నారని, ఇప్పటికే 5.5 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. వాటిని క్యాన్సిల్ చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే మెగా డిఎస్సి వేశామని, జీవో 46పై న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. గ్రూప్ 1 విషయంలో 1:100 తీయాలనే డిమాండ్ ఉన్నదని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపడం చూడవచ్చు. నిరుద్యోగులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు అండగా ఉంటుంది అని ఇక్కడ స్పష్టం చేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, టీజీపీఎస్సీ పరీక్షలకు సర్వము సిద్ధం చేయాలి. ప్రతి కంప్యూటర్లో ఒకరోజు ముందే మాక్ టెస్ట్ నిర్వహించాలి. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాలు. వివరాలు చూస్తే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. గురువారం సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సమావేశ మందిరంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డివిజన్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులు, ఫ్లెన్స్కోర్స్ ఐడెంటిఫికేషన్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటనలకు సంబంధించినటువంటి వివరాలు అయితే మనకి వెల్లడి చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారము జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలకు జిల్లాలో గల 2 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావున ఒకరోజు ముందే మాక్ టెస్టులను నిర్వహించాలని, సెంటర్లలో సీసీ కెమెరాలను, సరిపడా ఫర్నిచర్ను, టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇలా అన్నిటిని కూడా చెక్ చేయాలి అంటూ ఇక్కడ ఆదేశించడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఇందిరా పార్క్ వద్ద గురువారం జరిగినటువంటి మహాధర్నాకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము. ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా, హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టము, నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు. గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000, డిఎస్సిలో 25,000 పోస్టులు పెంచాలి అంటూ నిరుద్యోగుల డిమాండ్. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే, ఖబర్దార్ కాంగ్రెస్, ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా
వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలోనే లేదు అంటూ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఈ యొక్క హామీలన్నీ కూడా నిలబెట్టేదాకా వదిలిపెట్టమంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ యొక్క ధర్నాకు బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇచ్చినట్లుగా ఇక్కడ తెలియజేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఇదే ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నిరుద్యోగులు వినతి పత్రం ఇస్తున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కి 2వ రోజు గురువారము నగరంలో పర్యటించినటువంటి సందర్భంగా తమకు న్యాయం చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు మంత్రిని కోరారు. మెయిన్స్ పరీక్ష కోసం ప్రిలిమ్స్ అభ్యర్థులను ఒక పోస్టుకు 100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని విన్నవించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 100 చొప్పున మెయిన్స్ ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేరళలో 1కి 75 చొప్పున ఎంపిక చేశారని గుర్తు చేశారు. మీది న్యాయమైన డిమాండే అంటూ మంత్రి కూడా ఇక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఉద్యమాలే. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుంటే ఉద్యమాలు చేపడతామని భారతీయ జనతా యువజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవేల మహేందర్ హెచ్చరించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పోస్టులను పెంచాలని ధర్నా నిర్వహించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1లో రోస్టర్ విధానము పాటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఏబీవీపీ ఆరోపించింది. గురువారము టీజీపీఎస్సీ ఏబీవీపీ కార్యదర్శి చింతకాల ఝాన్సీ వినతి పత్రము అందజేసింది. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు అపోహలకు తావు లేకుండా నిర్వహించాలని కోరారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికలో రోస్టర్ విధానాన్ని పాటించాలని వారు పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ప్రారంభమైనటువంటి గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషను. ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లాంటి గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారము ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగుతుంది. 8,039కి పైగా పోస్టులు ఉండటంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. కోర్టు కేసులున్న వారికి మినహా మిగిలిన వారికి అలాట్మెంట్. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో పూర్తయినటువంటి కేటాయింపులు. ఉద్యోగుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వము ఇదివరకు 317 జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు సొసైటీలు ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల వారీగా కేటాయింపులు విడుదల చేసే క్రమంలో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ నిలిచిపోయినటువంటి ప్రక్రియను ఇటీవలే స్టార్ట్ చేసినట్లుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టులకు కొత్తగా 1,00,000 దరఖాస్తులు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2024 దరఖాస్తుకు గడువు గురువారంతో ముగిసింది. సుమారు 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 2.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా 1,00,000 మందికి పైగా అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతరము రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పోస్టుల సంఖ్యను పెంచి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు గాను అప్లికేషన్ల యొక్క సంఖ్య మరింత పెరిగినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో
5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1,364 పోస్టులు. ఇక వివరాలు చూస్తే రైల్వే ఉద్యోగాల కోసము కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,364 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ఈసారి పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. తొలుత 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో 1,364 పోస్టులు పెరిగాయి. ఇక పూర్తి వివరాలకు www.rrbcdg.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. పూర్తి వివరాల కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దామండి. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2024 భూమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ రసాయన ఎరువులు జంతువుల వ్యర్థాల కారణంగా 1980 నుంచి 2020 మధ్య ఏకంగా 40% పెరిగాయని గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ రిపోర్టు పేర్కొంది. 15 దేశాల్లోని 55 సంస్థలకు చెందినటువంటి 58 మంది పరిశోధకుల బృందము గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పేరుతో రూపొందించిన నివేదికలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మీరు ఈ యొక్క స్థానాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, నోట్ చేసుకోండి. చైనా వచ్చేసి మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఏ దేశం ఏ స్థానంలో ఉంది అని కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్తాను, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా దేశాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్గారాలు విడుదలయ్యే దేశాల జాబితాలో తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, భూమిని వేడెక్కిస్తున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్ కూడా ఉంది అంటే ఇక్కడ తెలియజేశారు. పారిశ్రామికీకరణ కంటే ముందు కాలంతో పోలిస్తే భూమి సరాసరి 1.15 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగింది. ఇందులో మానవ చర్యలతో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ కారణంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీల సెల్సియస్గా అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ చూద్దాము. చీనా వంతెనపై మెము రైలు పరుగు. వివరాలు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారిగా గురువారము ఒక పూర్తి స్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచినటువంటి ఈ చారిత్రక వంతెనపై 8 పెట్టెల మెము రైలు విజయవంతంగా పరుగు తీసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైళ్ల పరుగు ఇక ఊపందుకోనుంది. ఉత్తర కొంకణ్ రైల్వేతో పాటు రైల్వే బోర్డుకు చెందినటువంటి సీనియర్ అధికారుల విస్తృత తనిఖీ అనంతరము సంగల్ దాన్ నుంచి రాంబర్ వరకు 46 కిలోమీటర్ల మేర విద్యుదీకరించిన లైనులో 40 కిలోమీటర్ల వేగంతో మెము రైలు నడిచింది. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క రైలు మొట్టమొదటిగా ఏ మార్గం గుండా ప్రయాణించింది అంటే ఈ యొక్క ప్రాంతం యొక్క పేర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని కిలోమీటర్ల మేర ప్రయాణించింది అంటూ కూడా ఇక్కడ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే. నెదర్లాండ్స్ నేత మార్క్ రుట్టే నాటో కూటమి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్ యోహానీస్ బరి నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో రుట్టే ఒక్కరే పోటీలో మిగిలారు. ఆయన ఎన్నిక లాంఛనమే. ఆయన ప్రస్తుతం నెదర్లాండ్స్కు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. కొద్ది రోజుల్లో జరిగే నాటో రాయబారుల సమావేశంలో లేదా జూలై 9 నుంచి 11 మధ్య వాషింగ్టన్లో జరగనున్న కూటమి శిఖరాగ్ర సదస్సులో రుట్టే నియామకానికి ఆమోదముద్ర పడనుంది. అక్టోబర్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. లోక్సభ ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్. వివరాలు చూస్తే లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఒడిశాకు చెందినటువంటి సీనియర్ ఎంపీ భర్తృహరి
మహతాబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారము వెల్లడించారు. సీనియర్ ఎంపీ మహతాబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని రిజిజు తెలిపారు. కరెంట్ అఫైర్స్ చూద్దాము. మహాతలవర నాణెము లభ్యము. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి నాణెము జనగామ జిల్లా పాలకుర్తి మండలము గూడూరు గ్రామ శివార్లోని పాటిగడ్డ మీద బుధవారము లభ్యమైనట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించినటువంటి ఈ నాణెంపై గుర్రం గుర్తుతో పాటు అర్ధవృత్తాకారంలో శివ సేబకస అనే గుర్తు బ్రాహ్మీ లిపిలో ఉంది. ఈ గుర్తు యొక్క పేరు కూడా గుర్తుంచుకోండి. అలాగే ఇది ఎవరి కాలానికి సంబంధించింది, అలాగే ఇది ఏ ప్రాంతంలో వెలువడింది అనేది కూడా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది పాలకుర్తి మండలము జనగామ జిల్లాలో బయలుపడింది. ఈ నాణెం వచ్చేసి ఇక్ష్వాకుల కాలం నాటిది. ఇది అర్ధవృత్తాకారంలో శివసేబకస అనే గుర్తు బ్రాహ్మీ లిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుర్రం గుర్తు ఉన్న వాటిని మహాతలవర నాణేలు అంటారని ఆయన పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రష్యా వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వియత్నాంతో గురువారం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో విద్య, శాస్త్ర సాంకేతికము, చమురు, గ్యాస్ వెలికితీత, ఆరోగ్య రంగాల్లో సహకారం ఉన్నాయి. వియత్నాంలో అణు విజ్ఞానము సాంకేతికత కేంద్రం ఏర్పాటు ప్రణాళికపై రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిశ్చయించాయి. వియత్నాం పర్యటనలో ఉన్నటువంటి పుతిన్ ఆ దేశ అధ్యక్షుడు టో లాన్తో కలిసి ఒడంబడికలపై సంతకాలు చేశారు. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న రష్యా ఆసియా దేశాలతో తన బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాము. రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు. వివరాలు చూస్తే డ్రోన్లు క్షిపణులతో బీభత్సము. ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులను ఉధృతం చేసింది. మరోవైపు రష్యాలోని చమురు కేంద్రాలపై డ్రోన్లతో ఉక్రెయిన్ మరొకసారి విరుచుకుపడింది. ప్రత్యర్థి పోరాట సామర్థ్యాలను దెబ్బతీసే వ్యూహంతో రెండు దేశాలు పరస్పరము పోరాటానికి దిగాయి. రష్యా, ఉక్రెయిన్లు సరిహద్దు ప్రాంతాలకు దూరంగా ఉన్న లక్ష్యాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. 3 నెలల నుంచి ఉక్రెయిన్కు చెందినటువంటి ఇంధన మౌలిక వసతులపై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా జరిగినటువంటి 7వ పెద్ద దాడి అని ఇది అధికారులు తెలిపారు. ప్రధానంగా మధ్య తూర్పు ఉక్రెయిన్లోని ఇంధన కేంద్రాలు, కీలక మౌలిక వసతులపైకి 9 క్షిపణులు, 27 షహీద్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లను 5 క్రూజ్ క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు నేలకూల్చాయని ఉక్రెయిన్ వైమానిక దళము ప్రకటించింది. ఇక పాత బాంబులకు కొత్త అవతారము. ఉక్రెయిన్లోని దూర ప్రాంతాలపై దాడి చేయడానికి రష్యా సోవియట్ కాలం నాటి బాంబులను దిగుమతి చేసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ సాధనాలతో మెరుగుపరుస్తోంది. వాటిని గ్లైడ్ బాంబులుగా మారుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా వాటిని జారవిడుస్తోంది. అవి గాల్లో కొంత దూరం ప్రయాణించి నిర్దిష్ట లక్ష్యాలకు చేరుకుంటున్నాయి అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఉక్రెయిన్కు రుమేనియా పేట్రియాల్ వ్యవస్థ. రష్యా దాడులను ఎదుర్కోవడానికి తమ పేట్రియా క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్కు అందిస్తామని నాటో సభ్యదేశం రుమేనియా ప్రకటించింది. అన్ని అంశాలను పరిశీలించి మిత్ర దేశాలతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. అదే సమయంలో తమ దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మరిన్ని చర్చలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ యొక్క రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి డైలీ ఇలాగే ఫాలో అవుతుండండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డైలీ ఆ యొక్క